ఇదే చెప్పు. పిహెచ్ఈటి ఫిజిక్స్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ. సో మనం ఇప్పటి వరకు కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కొన్ని ఎక్స్పెరిమెంట్స్, తర్వాత ల్యాబొరేటరీలో మరికొన్ని ఎక్స్పెరిమెంట్స్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పెరిమెంట్స్ మనం చేస్తూ ఉన్నాం. బట్ ఇక్కడ టెక్నాలజీ బేస్డ్గా ఉండేటటువంటి ఎక్స్పెరిమెంట్ ఇది అట్రాక్టెడ్గా ఉంది, విజిబుల్గా ఉంది. రెండోది మనకు చూసేదానికి కూడా ఎలా ఉంది, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో దిస్ క్రియేట్ సమ్ ఇంట్రెస్ట్ ఇన్ ది స్టూడెంట్స్. కాబట్టి ఇక్కడ ఇలాంటి టెక్నాలజీ బేస్డ్ ఎడ్యుకేషన్లో మనం కెమిస్ట్రీని కానీ ఇప్పుడు చూసినట్లయితే మీరు ఎలా ఫీల్ అవుతారు? సో మనం ఫస్ట్ స్టార్ట్ హియర్. వాట్ యు ఆర్ డూయింగ్? గ్యాస్ ప్రాపర్టీ. What is the state of the three states of matter? What is the three states of matter? No. First one is solid, liquid, gas. Another states are there, but here we are seeing solid, liquid, and gas. So now just we are studying about some properties of the gas. So how the particles of the gas is there? They are in free state, not heavy. Free state. The molecules or the atoms, whatever they may be, they are in a free state. The bond in between the particles are very weak, very weak. So first, what will you do? Take diffusion. Diffusion means వ్యాపనము. డిఫ్యూజన్ అంటే మనము ఒక ఎయిర్ అలా వదిలేమంటే ఎయిర్లో ఉన్నటువంటి పార్టికల్స్ అన్నీ కూడా అలా దూరంగా వెళ్ళిపోతుంటాయి. డిఫ్యూజన్ అంటే వ్యాపనం అంటాం తెలుగులో. సో ఆ డిఫ్యూజన్ అనేటటువంటి నేచరు గ్యాసెస్కి ఎక్కువగా ఉంటుంది. జస్ట్ ఆపరేట్ చేయండి. సో ఇక్కడ నంబర్ ఆఫ్ పార్టికల్స్ పంప్ చేయలేదా? ఓకే, ఓన్లీ డిఫ్యూజన్ కాబట్టి ఇక్కడ 10 particles ని పంపించాం. ఇప్పుడు నెక్స్ట్ మాస్, ఏఎంయు అని ఉంది, అటామిక్ మాస్ యూనిట్. ఆ యూనిట్స్ లో దాన్ని కొలుస్తాం. రేడియస్ వచ్చి పిఎం ఉంది. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పిఎం? పికోమీటర్స్ లో రేడియస్ ని కొలుస్తాం. తర్వాత ఇనిషియల్ టెంపరేచర్ అంటే ఇక్కడ టెంపరేచర్ వచ్చి ఇనిషియల్ టెంపరేచర్, ఫైనల్ టెంపరేచర్ రెండు ఉంటాయి. ఇనిషియల్ టెంపరేచర్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద బ్రాకెట్? కే. కే మీన్స్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కే? Kelvin. So Kelvin is the unit of temperature here. So Celsius is there, Fahrenheit is there, Kelvin is there, Raymer is there. టెంపరేచర్ యొక్క మానాలు మనం సాధారణంగా ఉష్ణోగ్రతని సెల్సియస్లో కొలుస్తాం, డిగ్రీస్ ఆఫ్ సెల్సియస్లో కొలుస్తాం, డిగ్రీస్ ఆఫ్ ఫారెన్హీట్లో కొలుస్తాం, తర్వాత కెల్విన్లో కొలుస్తాం. నో డిగ్రీస్ ఇన్ ద కెల్విన్. రాయమర్స్లో కూడా కొలుస్తాం. కానీ కొన్ని ఇంకా కూడా మనకు కొన్ని ఎక్కువగా మనం వాడేటటువంటి సెల్సియస్, ఫారెన్హీట్ ఎక్కువగా వాడుతున్నాం. జస్ట్ ఇప్పుడు మనం కెల్విన్స్ కూడా ఎక్కువగా వాడుతున్నాం. ఎస్, అది ఇనిషియల్ టెంపరేచర్. నెక్స్ట్ రిమూవ్ ది డివైడర్. సో హియర్ ఈజ్ ఎ డివైడర్. Now there is a wall in between the particles. Now the red particles are revolving in this space and the blue particles are revolving in this space. If you remove this one. So this is called divider. Remove the divider. What may be happen? You see, just the particles exchange from here to there. Next. So here particles flow rate is there. Flow rate. Just touch it. Flow rate. How much? Okay. The temperature average particles ఇక్కడ 10 ఉన్నాయి, ఇక్కడ వచ్చి 0. అంటే ఈ పార్టికల్స్ 0 ఉన్నాయి, ఇక్కడ ఈ పార్టికల్స్ 0. జస్ట్ డేటా. అంటే ఇక్కడ రెండిట్లో కూడా ఏమున్నాయి అనేది ఒక డేటా ఇచ్చాడు. ఓకే, స్టాప్ వాచ్. సో దిస్ ఇస్ స్టాప్ వాచ్. సో దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. వై? బికాస్
The digital technology is operated in the experiment. This is one kind of experiment in chemistry. So this is very interesting to see. So next one, ideal. Here see, what is this? What is this? Thermometer. Like one thermometer, temperature is measured in kelvins. So this is pressure. How much pressure you are giving? What is this? This is like a pump, air pump. You pump the air means the air will move like this, and then some particles of the air will revolve in this. Now pump this one. Yes. How many particles will come? 50. Next, another time. 100. 100. So here you must, you will observe something. What happened? Some of the particles collide. If the space is heavy and the particles are very low, they revolve freely. Here the space is very low and the particles are heavy. What may be happen? Collide with each other. There we will find some energy is transfer. సో కొలాయిడల్ అంటే మనం చెప్తాము మామూలుగా వాయువులలో ఉన్నటువంటి పరమాణువులు అవి మామూలుగా అలా ఢీకొడతాయి. దాంట్లో ఉన్నటువంటి ఆ కణాలన్నీ కూడా ఢీకొడతాయి, పార్టికల్స్ అన్ని కూడా ఢీకొంటాయని చెప్పి చెప్తా ఉన్నాం మనం. బట్ చూపించలేదు ఎలా ఢీకొంటాయంటే మనం చూపించలేకపోయాం. నౌ వీఆర్ see this concept. So that's why PHET, this type of technologies, these are called simulations. These type of simulations are very interesting to see and to learn the concept very easily. Next one. Now see here, heat and cool. What happened if you give the energy to the particles? What may be happen? Just see the movement of the particle first. Slow down, cool down. Wait. This is cooling. Oh, yes. So now observe the movement of the particles, and then if you give the heat, here you observe the movement of the particles. In general, if you give the energy to the particles, what may be happen? They take the energy and move very fast. So here the rate of collision is also very increasing in this process. అంటే ఇక్కడ ఈ పదార్థానికి లేదా ఈ వాయువుకి ఉష్ణాన్ని అందించినప్పుడు అందులో ఉన్నటువంటి కణాలన్నీ కూడా చాలా వేగంగా ఉష్ణశక్తిని గ్రహించి వెళ్తాయి. ఎస్, దిస్ ఈజ్ ఓకే. ఎస్, టెంపరేచర్ హౌ మచ్? ఎస్, 1071 K, the highest temperature, 1071 K. If you reduce the temperature, so we will measure all the items. Pressure is measured 22.3 atmosphere, temperature is measured 515 K. So this is very interesting experiment through simulations. Next one, explore. Same. Okay. So next one, remove that one. Next.